हनमकुंडा टीआरएस डिस्ट्रिक्ट ऑफिस में तेलंगाना बिल्डिंग कंस्ट्रक्शन यूनियन का इजलास लेबर लीडर डी चंद्रम की सदारत में मुनक्किद हुआ। इस इजलास में इस बात का तयख्खुन दिया गया कि तामीराती मजदूरों को 10 लाख मोटरसाइकिलें फराहम की जाएंगी। वेलफेयर बोर्ड से बोगस कार्ड कैंसिल करवाने और तामीराती कारकुन को वेलफेयर बोर्ड का चेयरमैन बनाने जैसे मुतालबात भी जेर बहस आए। इसके अलावा 60 साल से जायद उम्र के मजदूरों को मुस्तकिल मुद्दत के लिए लेबर कार्ड बनाने के लिए इकदाम करने का मुतालबा किया गया। సమావేశం ఏంటంటే వరంగల్ జిల్లాలో అతి త్వరలోనే పెద్ద మహాసభ తయారు చేయబోతున్నాం కాబట్టి మాకున్న డిమాండ్ల మీద ఇవాళ పింఛన్లు కానీ మా రైతుల్లాగా ఇవాళ బీమా ఇచ్చిర్రు అన్నట్టు మాకు కూడా బీమా ఉన్నది, కాకపోతే 6,30,000 ఉంది కాబట్టి దానికి 10 లక్షలు కావాలని డిమాండ్. మరి మా పిల్లలకు టీఎస్ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఇలా కేజీ నుండి పీజీ వరకు కూడా స్కూళ్ళు ఇలా గవర్నమెంట్ ఇస్తుంది, కానీ కాకపోతే మాకు కావాల్సింది వాళ్ళకి ఇస్తుందా లేదా మాకు తెలియదు. కానీ మా కార్పొరేట్ నుండి 1996 చట్టం నుండి దీని నుండి మాకు ఇవన్నీ అమలు కావాలి. ప్రతి ఒక్క 60 ఏళ్ళు జరిగిన వ్యక్తికి 5,000 రూపాయల పింఛన్ కావాలి. ఇలా 2,000 రూపాయలు మేము ప్రభుత్వం ఇస్తుందంటే మాకు ప్రభుత్వం నుండి కాదు, మేము అడిగింది మా బోర్డు నుండి కావాలి. ప్రతి ఒక్క మా డిమాండ్లను ఇవి నెరవేర్చాలని హాస్పిటల్ కానీ ఇలా స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళకు ఆర్థికంగా కానీ మాకు కార్డును 60 ఏళ్ళకే రిటైర్ చేసేది. కాబట్టి కార్మికుడు నార్మల్గా చనిపోతే అంటే మామూలుగా ఏదో ఆరోగ్యం బాగలేక చనిపోతే 1,30,000 ఇస్తాను, దాన్ని 5 లక్షలకు కుదించాలని పెంచాలని. మరి అదేవిధంగా యాక్సిడెంటల్లో చనిపోతే 6,30,000 ఇస్తాను, దాన్ని 10 లక్షలకు చేయాలని ఒకటే మేము కోరుకునేది. ప్రభుత్వం నుండి మాకు ఇవ్వాల్సింది ఏం లేదు. మా కార్మికులకు ఎక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినా ప్రభుత్వ బిల్డింగ్లు కానీ ప్రైవేట్ బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు గవర్నమెంట్ దగ్గరికి పర్మిషన్కి వెళ్ళినప్పుడు అందులో భాగంగా 1% సెస్ తీసుకున్న తర్వాతనే